అధికార పార్టీకి ఆ నియోజకవర్గం కంచుకోట. 3 దశాబ్దాలకు పైగా ఒక్కరే ఎమ్మెల్యే. పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్లే నాయకుడైన అధికారంలోకి వచ్చాం. ఇక 5 ఏళ్లు సాఫీగా సాగుతుంది అనుకుంటే అనుకోని కుదుపు చోటు చేసుకుంది. అధికార మార్పిడితో మిత్రపక్షంలో విపక్ష నేతలు చేరారు. మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్న నేతలు ఒకే కూటమి గొడుగు కిందకు వచ్చేశారు. అయినా వర్గపోరు రాజకీయం మాత్రం మారలేదు. పక్కనే ఉంటూ రాజకీయం చేస్తున్నారు. దీంతో ఎప్పుడూ సహనంగా ఉండే ఈ ఎమ్మెల్యే ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారుతోంది. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా సీనియర్? ఏం జరుగుతోంది? ఉమ్మడి గుంటూరు జిల్లాలో పొన్నూరు నియోజకవర్గం ఒకటి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కు గణనీయమైన చరిత్ర ఉంది. 3 దశాబ్దాలకు పైగా ఒకే కుటుంబం నుంచి తండ్రి, ఆయన తనయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల 7 సార్లు పొన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో మాత్రమే ఓడిపోయారు. మొత్తంగా దాదాపు 4 దశాబ్దాలుగా ఆయనకు ఈ నియోజకవర్గంతో విడదీయలేని బంధం ఏర్పడింది. వైఎస్ హయాంలో టీడీపీ ఆటుపోట్లను ఎదుర్కొన్న ఇక్కడ మాత్రం పసుపు జెండాను రెపరెపలాడించారు ధూళిపాళ్ల. పార్టీని భుజాన మోశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఖాయమని భావించిన ప్రతిసారి చేజారుతూ వస్తోంది. గత ఎన్నికల్లోనూ అదే జరిగింది. అయినా పార్టీపైన నరేంద్ర ఎక్కడా వ్యతిరేకత చూపించలేదు. (2019) ఎన్నికల్లో నరేంద్ర పైన పొన్నూరు నుంచి కిలారి రోషయ్య వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ 5 ఏళ్ల కాలంలో రోషయ్య ఎమ్మెల్యేగా ధూళిపాళ్లను ఇబ్బందులకు గురిచేశారు. అంతేకాదు సంగం డైరీ వ్యవహారంలో అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయినా ధూళిపాళ్ల మాత్రం నియోజకవర్గంలో అక్రమ క్వారీ తవ్వకాలు, భావనారాయణ స్వామి భూముల అక్రమాలపై పోరాటం చేశారు. కాగా 2024 ఎన్నికల్లో రోషయ్యను గుంటూరు ఎంపీగా పోటీ చేయించారు వైసీపీ అధినేత జగన్. పొన్నూరు నుంచి అంబటి మురళిని వైసీపీ రంగంలోకి దించింది. కూటమి హవాలో నరేంద్ర తిరిగి 7వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న టైంలో పొన్నూరు నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం మారింది. 2024కి ముందు ఢీ అంటే ఢీ అని తలపడిన ధూళిపాళ్ల నరేంద్ర, కిలారి రోషయ్య ఒకే కూటమి పక్షులయ్యారు. కూటమి అధికారంలోకి రావడంతో 2024కి ముందు వైసీపీలో ఉన్న కిలారి రోషయ్య జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో పొన్నూరు రాజకీయం కీలక మలుపు తీసుకుంది. మిత్రపక్షంలో ఉంటూనే నరేంద్రకు మాత్రం స్వపక్షంలో విపక్షంగా మారారు రోషయ్య. ఇద్దరు నేతలకు మద్దతు ఇచ్చేవారితో 2 పార్టీల శ్రేణుల మధ్య వివాదాలు పరిపాటిగా మారాయి. పేరుకే కూటమి పార్టీ నేతలు, కానీ కొంతకాలంగా ధూళిపాళ్ల నరేంద్ర, కిలారి రోషయ్య మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. పరోక్షంగా ఒకరినొకరు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమంటూ స్వయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే నరేంద్ర వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది. ఈ హెచ్చరికలతో మిత్రపక్షంలో ఉన్న నాటి రాజకీయ ప్రత్యర్థి రోషయ్య ఆత్మరక్షణలో పడ్డారు. నరేంద్ర, రోషయ్య మధ్య మారుతున్న రాజకీయంతో నియోజకవర్గంలో కూటమి పరిస్థితులు వేడెక్కుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే రోషయ్య, ఆయన అనుచరులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నరేంద్ర. వైసీపీలో పనిచేసిన నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరి టీడీపీ క్యాడర్ను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగలేదు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదంటూ చేసిన హెచ్చరిక కూటమి నేతల్లో సంచలనంగా మారింది. హద్దు మీరుతున్న వారిని వదిలేది లేదని రోషయ్యపైకి బాణాలు ఎక్కుపెట్టారు ధూళిపాళ్ల. నా యుద్ధం నేనే చేస్తానంటూ స్వపక్షంలోనే విపక్షంగా మారిన వారికి వార్నింగ్ ఇచ్చారు. ఒక స్థాయి వరకు ఓపికగా ఉంటూ హద్దు మీరితే తానేంటో చూపిస్తానంటూ హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి నేతల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. బూత్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో నరేంద్ర ఆవేశం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఎమ్మెల్యే కామెంట్స్తో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లలో క్రేజ్ పెరిగిందట. మరి ఈ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది ఉత్కంఠగా మారుతోంది.